హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు కొత్త రకం రైస్ చేసి చూపిద్దాం అనుకుంటున్నా. ఈరోజు కావాల్సిన ఐటమ్స్ మినపగుళ్ళు, బియ్యం, ఒక కప్కి 2 కప్పుల బియ్యం వేసుకోవాలి. వేసి నానబెట్టుకోవాలి. ఒక 4 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది మనకి. ఇలా నానబెట్టుకున్న తర్వాత వాటికి కావాల్సిన ఐటమ్స్ పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, శనగపప్పు, మనం బీరకాయలుగా ఉంటుంది కదండి పీలు, అదనమాట ఉంచాను. దాంతో దోశలు చేస్తున్నాం ఈరోజు. ఇంకా సాల్ట్, ఇవి దానికి కావాల్సిన ఐటమ్స్. ఇందాక చెప్పడం మర్చిపోయింది, దాంట్లో కొంచెం శనగపప్పు కూడా వేసి నానబెట్టుకుంటే మనకి చాలా బాగుంటుంది తినేటప్పుడు. ఇవన్నీ మిక్సీ పట్టేసి ఉంచుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత మనం దోశ వేయడానికి ప్యాన్ అన్నమాట హీట్ ఎక్కిన తర్వాత ఇలా దోశ వేసుకొని దాని మీద మీకు ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్ ఏది కావాలన్నా మీరు పైన డెకరేషన్ లాగా పైన వేసుకోవచ్చు. ఇది బాగా కాలిన తర్వాత మనం ఆనియన్స్ కూడా వేసాము. బాగా కాలిన తర్వాత ఇది ఒకవైపు కాల్చుకుంటే సరిపోద్ది. మనం హీట్ మీద బాగా కాల్చుకుంటే బాగా కలర్ వస్తుంది. దీంతో పల్లీ చట్నీ అయినా, బొంబాయి చట్నీ అయినా, మీకు ఏ చట్నీ నచ్చితే ఆ చట్నీతో తినండి, చాలా బాగుంటుంది.